తల్లి ప్రేమ నీ ప్రేమకు ఎన్నటెన్నటికీ సరితూగదు. తల్లి ప్రేమ నీ ప్రేమకు ఎన్నటెన్నటికీ సరితూగదు. తల్లి ప్రేమ నన్ను మరచును, నీ ప్రేమ నన్ను మరువదు. వివరించగలనా నీ ప్రేమను, శాశ్వతమైనది నీ ప్రేమ. హల్లెలూయా. ఈ పాట చూడండి. ఈ పాట ఫుల్ మీకు వస్తుంది అనుకుంటున్నా, ఎందుకంటే చాలా పాత సాంగ్ ఇది. అయితే ఏంటంటే ఈ పాటలోని ఏమని ఉన్నదంటే, తల్లి ప్రేమ కంటే దేవుని ప్రేమ ఎక్కువ, తండ్రి ప్రేమ కంటే దేవుని ప్రేమ ఎక్కువ, అన్నదమ్ముల ప్రేమ కంటే, అందరి ప్రేమ కంటే దేవుని ప్రేమ ఎక్కువ అని. ఈ ఈ మాట మన అందరికీ చాలా నార్మల్గా వినిపిస్తుంది కదా. కానీ ఈ మాట నాన్ క్రిస్టియన్స్కి చాలా పెద్ద రాంగ్ అన్నట్టు వినిపిస్తుంది. వాళ్ళకి ఏంటంటే దేవుని ప్రేమ అంటే తల్లి ప్రేమను కించపరుస్తారా, ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే తల్లిని మించిన దైవం లేదు అని చెప్పేసి వాళ్ళు అంటారు. సో తల్లిని మించిన దైవం లేదు కాబట్టి దేవుడి కంటే ఎక్కువ తల్లే అని చెప్పేసి వాళ్ళు అంటారు. అయితే మీకు పాస్టర్ హేమాన్ అని తెలుసా ఎవరికైనా? యూట్యూబ్లోనే ఆయన ఎక్కువగా ప్రకటన గ్రంథం మీద ఎక్కువగా చెప్తూ ఉంటారు. అయితే ఆయన సిగ్నేచర్ స్టూడియోస్కి ఇంటర్వ్యూకి వెళ్ళారు. అందులో యాంకర్ ఏమో ఉపేంద్ర ఆయన పేరు. యాంకర్ పేరు ఉపేంద్ర గారు. అయితే ఈయనకి ఇంటర్వ్యూ చేస్తున్నారు. అయితే ఆయన ఏంటంటే ఆయనకి కోపం వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఈ హేమన్ గారు ఆయన అడిగారు క్వశ్చను, మీకు దేవుడు ఎక్కువ మీ తల్లి ఎక్కువ అంటే మీరు ఏం చెప్తారు అన్నారు. అని అంటే నాకు దేవుడే ఎక్కువ, మా తల్లి కంటే నాకు దేవుడే ఎక్కువ అనగానే ఆయనకి కోపం వచ్చేసి అటు ఇటు వెతికేసుకుంటున్నారు. అంటే చూడండి, కొట్టడానికి కర్ర వెతుకుతారు కదా, ఆ టైప్లో వెతికేసుకొని ఇంకా మీరు ఎలా అంటే ఇంకేం చెప్తాం మిమ్మల్ని అని చెప్పి ఆయన ఫీల్ అయిపోతుంది. అంటే ఏదో పెద్ద అంటే ఆయన తక్కువ అనడం కాదు, కానీ ఆయన పెరిగిన కల్చర్ అది, ఆయన థింకింగ్ అలా ఉంది. సో అంటే మనల్ని చాలా చీప్గా చూస్తారనమాట. ఎప్పుడైతే మనం దేవుడే ఎక్కువ, తల్లి కంటే ఎక్కువ, తండ్రి కంటే ఎక్కువ, దేవుడే ఎక్కువ అని మనం చెప్తే చాలా చీప్గా చూస్తారు. మనలోని తల్లి ప్రేమను అనుభవించిన వాళ్ళు అదే మాట అంటారు, తల్లి ప్రేమను అనుభవించలేని వాళ్ళు కూడా అదే అంటారు, దేవుని బిడ్డలైన వారు. కానీ వాళ్ళ మాట అనలేరు. అయితే అదే ఉపేంద్ర గారు ఒక క్వశ్చన్ అడిగారు ఈయనకి. ఆయన అడిగారు, మీకు దేవుడు ఎక్కువ అని అన్నారు కదా. దాని తర్వాత ఈయన అడిగారు అనమాట ఒక క్వశ్చన్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని బట్టి మీరే చెప్పండి అని. ఫర్ ఎగ్జాంపుల్, మీకోసం ఎవరైనా మీరు రోడ్డు మీద పడి ఉంటే మీకోసం రక్తం ఇచ్చారు. రక్తం ఇస్తే అప్పుడు మిమ్మల్ని ప్రాణాపాయంలో ఉన్న స్థితిలో నుంచి మిమ్మల్ని బ్రతికించారు అనుకోండి. మీకు రోడ్డు మీద మీకోసం అంతా చేసి హాస్పిటల్ తీసుకెళ్ళి మీకు పెట్టాల్సిన ఖర్చు అంతా పెట్టి మిమ్మల్ని ట్రీట్మెంట్ చేసి మీకు అంటూ ఎటువంటి సంబంధం లేని వ్యక్తి వచ్చి మీ దగ్గరికి వచ్చి మీకోసం బ్లడ్ ఇచ్చి అంతా చేశారు అనుకోండి. తీరా అతనితో మంచి ఫ్రెండ్షిప్ మీకు బిల్డ్ అయిన తర్వాత మీ తల్లి, మీ పేరెంట్స్ లేదంటే మీ తల్లి వచ్చి అతనితో నువ్వు ఫ్రెండ్షిప్ కట్ చేసుకో అని అన్నారు అనుకోండి, మీరు ఏం చేస్తారు అని పాస్టర్ హేమన్ గారు అటువైపు ఉపేంద్ర గారిని అడిగారు. అడిగితే కట్ చేసేసుకుంటాను, మా తల్లి వద్దన్నారంటే మా తల్లి మాట కంటే నాకు ఎక్కువ ఎవరు కాదు, అది ఎంత ఫ్రెండ్ అయినా సరే నాకు ఎక్కువ కాదంటే. అప్పుడు ఈయన అన్నారు, అలా అయితే మీరు స్వార్థపరులు అని అనేసి ఈయన అన్నారంటే, అవును నేను స్వార్థపరుణ్ణే అని చెప్పేసి అన్నా. నేను స్వార్థపరుణ్ణే, ఓకే, బట్ నా తల్లియే నాకు ఎక్కువ అని చెప్పేసి అంటున్నారు. అంటే స్వార్థపరులు అని ముద్ర పడినా పర్వాలేదు, కానీ నాకు తల్లే ఎక్కువ. అయితే ఇంకా ఆ క్వశ్చన్ అక్కడితో ఎండ్ అయిపోయింది. ఇంకా చాలా కంటిన్యూ అయింది, ఇంటర్వ్యూ కంటిన్యూ అయింది. కానీ ఇంకొక డీప్లోకి వెళ్ళాలంటే అదే క్వశ్చన్ని నేను ఒకవేళ అక్కడ ఉంటే ఉపేంద్ర గారిని ఇలాగ అడిగేదాన్ని ఏమో అనిపించింది. ఏంటి అంటే ఒక అమ్మాయి మీరు రక్తపు మడుగులో పడున్నారని చెప్పేసి పాపం మీకోసం మిమ్మల్ని ఎంతగానో ఎంతగా ఇష్టపడిన అమ్మాయి అయ్యి
ఎంతసేపు మీ క్షేమం, మీ యోగక్షేమాలు కనిపెట్టుకుంటూ ఉన్న అమ్మాయి మీకు తెలియకుండా మీకు తన ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేయకుండానే ఎంతో యోగక్షేమాలు కనిపెట్టుకుంటూ ఉండి, ఒకానొక సమయంలో మీరు అలాగా రోడ్డు మీద పడిపోయి ఉన్నప్పుడు తను వచ్చి మిమ్మల్ని ఎంతగానో కాపాడి చేసి మీకు తన బ్లడ్ ఇచ్చి తను మిమ్మల్ని బతికించుకుందనుకోండి. అప్పుడు తన త్యాగం వల్ల మీరు బ్రతికారని చెప్పి తన ప్రేమని మీరు అర్థం చేసుకొని తను యాక్సెప్ట్ చేసి తన భార్యగా చేసుకున్నారనుకోండి. ఆ టైంలో ఆ అమ్మాయి మనకొద్దని చెప్పి మీ తల్లి అంటే భార్యగా చేసుకున్న అమ్మాయిని మీరు వదిలేస్తారా అని ఈయన అడగాల్సింది. నేనైతే అలాగే అడిగితే బాగుంటుంది కదా. అప్పుడేమంటారు అంటే తల్లి అవును అప్పుడు కూడా మా అమ్మకు వద్దు కాబట్టి కట్టుకున్న భార్యను కూడా వదిలేస్తానని అంటారా? ఒకవేళ అదే వాళ్ళ ఏమంటారు వాళ్ళకి వాళ్ళకి తెలిసిన నైతిక విలువలు అదే అయితే అటువంటి దైవుడు అవసరమా? తల్లిని మించిన దైవం లేదు అంటే అటువంటి దైవం అవసరమా? బ్యాడ్ చెప్పే మదర్స్ ఎంతమంది లేరు? తల్లిని మించిన దైవం అంటే ఆయనకి ఉపేంద్ర గారి మదర్ చాలా మంచి ఆవిడేమో, అందుకే ఆయనకు అంత భక్తి ఏర్పడిందేమో తన తల్లి మీద. కానీ ఆయనకుండే ఆ భక్తిని అందరి మీద రుద్దడం ఎంతవరకు కరెక్టు? ఎందుకు అంటే అందరికీ మంచి మదర్స్ ఉండరు. కొంతమంది మదర్స్ మంచి వాళ్ళు ఉండరు. వాళ్ళ ఈగోస్‌కి పోయి, వాళ్ళ స్వార్థానికి పోయి, వాళ్ళకి అన్నీ పోయి ఏమంటారు ఈవెన్ కొడుకు జీవితం నాశనం అయిపోతుందని కూడా ఆలోచించకుండా వాళ్ళ ఈగోస్ కోసం, వాళ్ళ స్వార్థం కోసం కొడుకు జీవితాన్ని కూడా నాశనం చేసే మదర్స్ ఉంటారు కదా. మరి అలాంటప్పుడు తల్లి దైవం ఎలాగవుతుంది? అంటే మనకు నచ్చినోళ్ళు మనం దైవం చేసేసుకోవచ్చా? అయితే ఆమె దైవం కాదులే, నా తండ్రి నాకు దైవం, లేదంటే వాళ్ళ దైవం కాదులే, వీళ్ళ దైవం కాదులే అని మరి ఎంతవరకు మనం ఎవరిని మనం దైవంగా చేసుకోగలుగుతాం? అంటే దైవం అందుకేనేమో అనకూడదు కానీ ఒక్క దేవుడు కాకుండా చాలామంది దేవుళ్ళు ఉన్నట్టుగా ఉన్నారు. అంటే మనకు మనం దైవం చేసేసుకోకూడదు కదా. మనందరికీ ఒక స్కేల్ ఉంటుంది. ఇప్పుడు 1 సెంటీమీటర్ అంటే ఎంత అని మనకు మనమే అనేసుకుంటామా? ఇప్పుడు 1 సెంటీమీటర్ అంటే ఏం లేదు. జస్ట్ మన ఇంచ్ ఇప్పుడు ఫింగర్ ఉంది కదా, ఫింగర్ దగ్గర ఈ లైన్ ఉంది కదా, ఇంతేలే 1 సెంటీమీటర్ అని ఎవరైనా చెప్తే అందరూ కూడా ఇంతేలే ఇంతేలే అని అందరి చేతులు ఒకలాగా ఉండవు. అందరి ఫింగర్స్ ఒకే లెంత్‌లో ఉండవు. చిన్నపిల్లలకి చిన్న లెంత్ ఉంటుంది, పెద్దవాళ్ళకి పెద్ద లెంత్ ఉంటుంది. ఎవరికి వాళ్ళే నా ఫింగర్ లెంత్ అన్నది 1 సెంటీమీటర్ అనేసుకుంటారా? దానికంటూ ఒక ప్రత్యేకమైన స్కేల్ ఉంది కదా. అలాగే దేవుడు అనేదానికి కూడా ఇప్పుడు నీ తల్లి నీకు మంచిదయిందంటే ఆ మంచితనం ఎవరి నుంచి వచ్చింది? దేవుడి నుంచి వచ్చిందే కదా. ఆ తల్లి తనకు తానే పుట్టిందా? దేవుడు కలుగజేశాడు కదా. దేవుడు ప్రేమే ఉన్నాడు. ప్రేమ లేనివాడు నావాడు కాదని చెప్పేసి దేవుని వాక్యంలో ఉన్నది. దేవుడు అందుకే ప్రతి ఒక్కరికి దేవుని ప్రేమ కంటే ఎక్కువ ఎవరి ప్రేమ ఎక్కువ కాదని. ఈ రోజుల్లో మనం ఎంతమంది తల్లుల్ని చూడట్లేదు. వాళ్ళ పిల్లల్ని రోడ్ల మీద చిన్న చిన్న పిల్లల్ని మొన్న ఒక వీడియో చూశాను. ఒక ఆమె పాపం తన ప్రియుడి కోసం తన చిన్న 2 ఆర్ 3 ఇయర్స్ బేబీ బాయ్‌ని పాపం బస్ స్టాండ్‌లో వదిలేసింది. వాడికి ఒక స్నాక్స్ ప్యాకెట్ కొనేసి వాడిని కూర్చోపెట్టింది. కూర్చోపెడితే పాపం వాడిని అక్కడే ఇక్కడే కూర్చో, నేను అటు వెళ్ళొస్తానని చెప్పి వాడిని కూర్చోపెట్టి అటు వెళ్ళింది. ఇంక మళ్ళీ రానే లేదు. వాడు పాపం షాపులో అంతా తిరుగుతున్నాడు. నాకు అది చూస్తే చాలా బాధ అనిపించింది. అంటే ఇటువంటి తల్లులు లేరా మరి? మరి ఇటువంటి తల్లులు ఉన్నా కూడా తల్లే దైవం అని అంటారా? కొంతమంది మదర్స్ ఎంతగా వాళ్ళ కొడుకుల్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తారంటే ఇంక మంచి చెడు ఏమి గమనించుకోరు. తల్లి ఏం చెప్తే అదే కరెక్ట్ అని చెప్పేసి తల్లే దైవం అనే కాన్సెప్ట్ అసలు రాంగ్ అది. ఎందుకు అంటే నువ్వు ఎప్పుడైతే తల్లే దైవం అనుకున్నావో ఆమె ఏం చెప్తే అదే కరెక్ట్ అనే మైండ్‌సెట్‌లో ఉంటావు. మైండ్‌సెట్‌లో ఉండి ఏది రైట్, ఏది రాంగ్, ఈవెన్ తల్లికి ఎదురు చెప్పకుండా ఉండాలి, ఎదురు చెప్పకూడదు అనే మైండ్‌సెట్‌తో ఉండి ప్రతిదానికి కూడా కన్విన్స్ అయిపోతారు, చేస్తారు. అలాగుండి తల్లి మాట విని ఎంతమంది భార్యల్ని బాధపెట్టలేదు. చాలామంది ఉంటారు కదా. దేవుడి దయలో నాకైతే అటువంటి పరిస్థితి లేదు. నాకైతే మంచి ఫ్యామిలీ దొరికింది. కానీ ఎంతమందికి అటువంటి అదృష్టం ఉన్నది? అటువంటి అదృష్టం ఎంతోమందికి లేదు కదా. ఎంతోమంది రాచరంపాన పెడుతున్నారు. మరి అలాంటప్పుడు అటువంటి ఫ్యామిలీ
అలా అటువంటి ఫ్యామిలీస్ దక్కిన వాళ్ళు నా తల్లే నాకు దైవం అని అనుకోగలరా? నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, తల్లిని ఏమంటారు, తల్లి ఈ గొప్ప అని చెప్పి నేను ఎక్కువ తల్లినే ప్రస్తావిస్తున్నాను. తండ్రిని ప్రస్తావించట్లేదు. ఎందుకంటే ఆ ఇంటర్వ్యూలో హేమన్ గారు వాళ్ళ తల్లిగారితో కూడా మాట్లాడించారు. మాట్లాడేస్తే మీ మమ్మీ ఎంత బాధపడతారు, మీరు ఇలా మాట్లాడితే ఆవిడ ఎంత బాధపడతారని చెప్పి మాట్లాడించారు. ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళ మదర్ ఏదో బాధపడతారని చెప్పి. అయితే మాట్లాడించారు. అమ్మ నేను నాకు నీకంటే దేవుడే నాకు ఎక్కువ అని చెప్పేసి నేను అన్నాను. నేను ఇలా అన్నందుకు నువ్వు బాధపడుతున్నావా అని హేమన్ గారు తల్లిని అడిగారు. అడిగితే అయ్యో నేనెందుకు నాకు చాలా సంతోషం నాన్న నువ్వు అలాగ అనడం. అందరికీ ఆయనే కదా ఎక్కువ అన్నట్టుగా ఆవిడ మాట్లాడితే షాక్ అయిపోయారు ఈ ఉపేంద్ర గారు. సో ఏంటంటే తల్లి ఎక్కువ అని నేను తల్లిని తక్కువ చేయట్లేదు. నాకు మంచి తల్లి ఉన్నారు. నా భర్తకి కూడా మంచి తల్లి ఉన్నారు. నా భర్తకి మంచి తల్లి ఉన్నందువలన నాకు మంచి అత్తగారు అయ్యారు. సో అలాగా నేను ఎవరిని తక్కువ చేయట్లేదు. మంచి తల్లులు కూడా ఉన్నారు, లేకపోలేదు. ఒకవేళ తల్లుల్లో రాంగ్స్ ఉన్నాయనుకో, మంచి కొడుకులు కూడా ఉన్నారు. అయ్యో అమ్మ అలా కాదు అని తల్లికి అర్థమయ్యేటట్టు చెప్పుకోగలిగే కొడుకులు కూడా ఉన్నారు. ఎప్పుడు ఆ తల్లికి అలా అర్థమయ్యేటట్టు కొడుకులు చెప్పుకోగలరు అంటే, తల్లిలోని తప్పులు చూడగలిగే అంత ఇది కెపాసిటీ ఉన్నప్పుడే తల్లికి చెప్పుకోగలరు. సో అలా చెప్పుకోలేనప్పుడు తల్లే దైవం అనుకుని ఉన్నప్పుడు ఆ ఉపేంద్ర గారు బ్లడ్ ఇచ్చిన వాళ్ళు కూడా మరి అదే ప్లేస్లో భార్యను పెట్టమని క్వశ్చన్ వేస్తే ఏమని ఆన్సర్ ఇచ్చేవారు మరి. సో ఇది మీరు కూడా కామెంట్ పెట్టండి. మీకు దేవుడు ఎక్కువ, మీ తల్లిదండ్రులు ఎక్కువ, మన బైబిల్ ప్రకారమైనా లేదంటే నాన్ క్రిస్టియన్స్ ఎవరైనా దీన్ని చూసినా మీకు నేను చెప్పింది కరెక్ట్ అనిపించిందా కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.